15th వరకు మేము 2 లక్షల రుణమాఫీ చేసినాము, తెలంగాణలో అందరు రైతులు సంబరాలు చేసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. నిజంగా జరిగిందా లేకపోతే ఏదో కేటీఆర్ గారు పిలిచిందని మీరు వచ్చారు? నిజంగానే మాకైతే రుణమాఫీ జరగలేదు. మా అమ్మ మా నాన్న కలిపి 1 lakh 2 లక్షలు లోన్ తీసుకున్నాము. మాఫీ చేస్తాం మనకు ముందు నుంచి మాకు ఉంది కూడా. ఉంటే పైన మిత్తి ఒకటి 12,000 అవుతుంది. 2,12,000 అయింది కాబట్టి మీకు ఆ 12,000 కడితే ఈ 2 లక్షలు రుణమాఫీ వస్తుంది అని చెప్పారు. సరే అని చెప్పేసి నిన్న పోయి కట్టేసిన. మళ్ళీ అప్లికేషన్ ఒకటి ఇమ్మని చెప్పారు అగ్రికల్చర్ ఆఫీసర్లా. మాకు మేడం ఉంటుంది, ఆమెకి ఇచ్చేస్తే ఇక మేము చేస్తున్నాం, మీకు వస్తుందో రాదో తెలియదు. ఇంతకుముందు ఏమన్నారంటే 2 లక్షలు రుణమాఫీ కావాలంటే 2 లక్షల లోపు ఒక 1,000 అన్న ఉండాలి, ఉంటే వస్తుంది అన్నారు. సరే అని నిన్న కట్టేసి వచ్చినాం. మరి ఇంతవరకు అయితే రాలేదు, వస్తుందో రాదో నమ్మకం లేదు. కేసీఆర్ గారు అన్నప్పుడు వచ్చింది, మా అమ్మకు 1 లక్ష మా నాన్నకు 1 లక్ష వచ్చింది. ఇప్పుడైతే రాలేదు. కుటుంబంలో ఎంతమంది కాదు, మా అమ్మ మా నాన్నే, వాళ్ళకే మేము లోన్ తీసుకున్నాం, వాళ్ళకే భూములు ఉన్నాయి. వాళ్ళ లోన్ తీసుకుంటే వాళ్ళ లోన్ మాఫీ ఇప్పుడైతే అవ్వలేదు. 2 lakhs పైన ఉందని నిన్నటి వరకు ఒక వార్త, 15th వరకు వెయిట్ చేసినాం వస్తుందేమని, రాలేదు. 2 lakhs తర్వాత ఎక్కువ ఉన్నందుకు రాలేదేమని చెప్పి మేమే అనుకొని ఆ టీవీలలో అక్కడ వస్తుంది కదా, పోయి ఆ మీది పైసలు మొత్తం కట్టేస్తాం. 5,000 కూడా తక్కువ వచ్చినాం, 195 చేసినాం. మరి వస్తుందా రాదా చూడాలి. కరెంట్ అయితే పర్వాలేదు వస్తుంది, కానీ అంతా లేదు, ఎప్పుడు స్పందించరు, తొందరగా తక్కువనే కొంచెం. రైతులు అంటే ఇంకేం చేస్తాం, అంతా మేము భూతాలని నమ్ముకుంటాం. వీళ్ళని నమ్ముకుంటే అయితే మాకేం పనులు కావు. కాకపోతే ఇది ఏంటంటే ఇప్పుడు 5,000 వస్తుండే ఏది ఎకరకు, ఏవి నాకు మంచిగా భూమి ఉంటుండే. మా నాయనకి ఇప్పుడు రుణమాఫీ కంటే ఎక్కువ పైసలు వస్తుండే, అవి లేవు ఇవి లేవు. గిట్లా దింపిండు గిట్లా చూపించారు. ఎవరైనా అంతే కాదంటలే, కానీ జస్ట్ రుణమాఫీ అని అయితే రైతు బంధు వచ్చినట్టు అవుతుండే. రైతు బంధు ఆపిండు, రుణమాఫీ చేస్తున్నాడు, అది లేదు ఇది లేదు. మాకైతే మంచిగా రుణమాపన చేయకుండా రైతు బంధు ఇచ్చినా మాకు ఆ రుణమాపన పైలు అవుతుండే. అది విషయం. ఇంకేం చేస్తాం, ఎట్లయినా అట్లనే చేస్తారు. కానీ ఇప్పుడు రైతు బంధు వేస్తారా? మరి చెప్పండి, మీరు చెప్పండి, రైతు బంధు వేస్తారా? వేస్తుండొచ్చా చెప్పండి. 7,000 కాదు 5,000 అని వేయాలిగా. మరి 7,000 కాకుండా 5,000 వేస్తే ఇప్పటికి 2 టర్బులు వస్తే. టెక్నికల్ సమస్యలు ఏం లేదు, ఆధారు అన్ని లింకులు అందినాయి. ఇప్పుడు ముందు లేదా టెక్నికల్, ముందు లేదా? ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్తాం, మా ఆంధ్ర బ్యాంక్లో ఉంది, అదే యూనియన్ బ్యాంక్ అయింది. ఇప్పుడు ఆ బ్యాంక్కి వెళ్ళిన తర్వాత అక్కడ పోయి చూసుకుంటాం. టెక్నికల్ సమస్యనే లేదు. ఆధార్ బాగుంది, మా నాన్న ఆధార్ బాగుంది, మా అమ్మ ఆధార్ బాగుంది, పొలంలో ఆన్లైన్లో ఉన్నాయి అన్నీ. ఇంతకుముందు వచ్చింది, ఇంతకుముందే గత సంవత్సరంలో సెప్టెంబర్లోనే రుణమాఫీ వచ్చింది. మరి ఈరోజు ఏమైనా టెక్నికల్? మా నాన్న మారిపోయిందా? బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా? ఏం చేయాలి? టెక్నికల్ ప్రాబ్లం ఏం లేదు, అసలు ప్రాబ్లం ఉంది. అసలు ప్రాబ్లం ఏందనేది ఆ సమస్య మీద ఎట్లయితుందో చూడాలి. చెప్పండి, నువ్వు ఎంతవరకు రుణమాఫీ తీసుకున్నావు, ఎంతవరకు వచ్చింది? మరి కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి ఇచ్చినామని చెప్పేసి అంటుంది. మా అమ్మగారి పేరు మీద భూమి ఉన్నది, మేము 63,000 రూపాయలు మాకు లోన్ తీసుకున్నారు. 1 లక్ష లోపల రుణాలు మాపి అవుతాయంటే అప్పుడు కాలేవు. అప్పుడు సరే నెక్స్ట్ టైం అవుతాయేమో అని చూసినాం. ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణాలు 15వ తారీఖు లోపల రుణమాఫీ అయితే అన్నారు. ఈ లిస్టులో అయినా మా అమ్మగారి పేరు లేదు. భూమి మా పేరు మీదనే ఉన్నది, మా అమ్మగారి పేరు మీద లోన్ ఉంది. మా అమ్మగారు ఏం పేరు మారలేదు. టెక్నికల్ ఇష్యూ అంటారు. బ్యాంక్ అకౌంట్ సేమ్ ఉంటుంది, ఆధార్ సేమ్ ఉంటుంది. ఈ రోజు రేపు ఆధార్ తమ్ముతోటే బ్యాంక్ అకౌంట్ సీడ్ అవుతుంది. ఇంకా మార్పిడి జరుగుతుంది, టెక్నికల్ ఇష్యూ అంటారు. మా దగ్గర అధికారిని, దీనికి సంబంధించిన అధికారిని నియమించినారు. ఇంతవరకు ఎవరు అనేది మాకు ఇంకా షాబాద్ మండల రైతులకు ఎవరికి తెలియదు. ఉన్న విషయం అది అవుతుందో కాదో వాళ్ళ లోపలైనా సమన్వయం లేదు. అవుతుందని క్లారిటీ ఇస్తలేరు, కాదని క్లారిటీ ఇస్తలేరు. ఇక మేము దాని గురించి చెప్తే ఇక పెద్ద కథ చెప్పలేము. మా కష్టము, మా విలువ, మా దానికి అసలు ప్రతిఫలమే లేకుండా పోయింది. సరే, మా ఎమ్మెల్యే గారు ఏం ఉద్దేశించిపోయాడో, ఏం ఆశించిపోయిండో అనేది అతని అంతరాత్మకి వదిలేస్తున్నాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే మాకుంటే ఇన్ని సంవత్సరాలు చున్నాడు, ఇంకా ఉంటే మాకు ఏదో చేస్తాడనే ఉద్దేశంతో కష్టపడి రాత్రి పగలు కష్టపడి తిరిగి మా రైతులందరూ ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి అతను ఎంతో తక్కువ మెజార్టీతో అయినా గెలిపించుకున్నాం మేము. కానీ మాకు ఏమాత్రం వాళ్ళు లేకుండా ఆయన వెళ్ళిపోయాడు. అది ఆయనకే వదిలేస్తున్నాం. ఎందుకంటే గౌరవనీయులైనా అతనికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మేమంతా మన కాంగ్రెస్ గవర్నమెంట్ అడిగేది ఒకటే, ఉన్న రైతును, ప్రతి రైతును గుర్తించి అందరికీ మీరు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతారన్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాలని, ఎలాంటి యాక్షన్ లేకుండా చేయాలి. ఎలాంటి యాక్షన్ లేకుండా ఖచ్చితంగా 2 లక్షల లోపల ఉన్న రుణమాఫీ ఖచ్చితంగా జరగాలనే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది. ఇంతకుముందు రైతు బంధు ఉండే, అవన్నీ ఉండే, ఇప్పుడు ఏదీ లేదు. రైతు బీమా ఉండే, అవన్నీ లేదు. 2 లక్షలు ఎవరికి కూడా కరెక్ట్ కాలేదు. అయిన వాళ్ళకు 1 లక్ష రూపాయలు 1,50,000 లోపల అయింది, కాని వాళ్ళకు మొత్తం కాలేదు. ఇది మాత్రం చాలా దారుణం. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే, రైతు బంధు ఉండే, రైతు బీమా ఉండే, కళ్యాణ లక్ష్మి ఉండే, ఇవన్నీ ఉండే. ఇవన్నీ ఇప్పుడు ఏవి లేవు. అది కరెంట్ ఇక 12 గంటలు ఇస్తుండు, 12 గంటల 4 గంటలు మధ్యాహ్నం పోతున్నది, వచ్చేది 7-8 గంటలే. ఫస్ట్ అన్నదే నిర్ణయించుకున్నాడు ఆయన.
ఆయన 2 గంటలు అన్నా 2 గంటలు అన్నా 2 గంటలే చేస్తున్నాడు. చెప్పింది కదా ఎకరకు గంట అయితే చాలన్నాడు, అదే చేసుకొస్తున్నాడు లాస్ట్కి వస్తే. చెప్పన్నా నువ్వెంతవరకు తీసుకున్నావు? మేము మా అమ్మ వాళ్ళు రుణమాఫీ తీసుకున్నారు. అరకొర ఏదో 60,000 ఉంటే అయినట్టుంది. మా అమ్మగారికి ఇంకా మా నాన్న పేరు మీద 1,20,000 ఉంది, అది ఇంకా జరగలేదు రుణమాఫీ. దొంగ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలో భాగంగా ఇది ఒకటి చెప్పిండు, 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ అన్నాడు. డిసెంబర్ 9 తారీఖు అన్నాడు, అది లేదు. మహిళలకు 2,500 రూపాయలు అన్నాడు, అది లేదు. ఇంకా చూసుకుంటే తులం బంగారం అన్నాడు, స్కూటీలు అన్నాడు, చెప్పుకుంటూ పోతే చాలా దొంగ హామీలు చాలా ఇచ్చిండు. ఇవన్నీ జనాలు నమ్మి కేసీఆర్ గారిని దూరం చేసుకున్నందుకు మాకు ఈరోజు కరెంటు సరిగా లేదు, వాటర్ సరిగా లేదు. మా అడ్రస్ ఇస్తాం, మా మండలికి మా విలేజ్కి రండి. రేవంత్ రెడ్డి ముందే చెప్పిండు, ఆనాటి రోజులు తెస్తా అని చెప్పిండు, బరాబర్ తెచ్చిండు. బిందెలు పట్టుకొని మా అమ్మ మా నాయన పొద్దుగా నీళ్ళు తీసుకొచ్చారు. నేను స్నానం చేయడానికి ఇవ్వనికి ప్రామిస్ చెప్తున్నా, మీరు రండి మా ఊర్లకు. నేను సొంతంగా ట్యాంకర్ తోలుకొని వచ్చి ఇల్లు తిరిగి సేవ చేసుకుంటున్నాను నేను మా ఊరికి సొంతంగా నీళ్ళు. మరీ ఘోరం, అందుకే చెప్తున్నా, దయచేసి చెప్తున్నా, దొంగ రేవంత్ రెడ్డి మీ హామీలు అయితే ఏవైతే ఇచ్చిరో ఖచ్చితంగా నెరవేరితేనే సరిపోయా, లేదంటే మీరు పాలన నుంచి దిగిపోవాలి. ఇది తథ్యం. భారీ ఎత్తున శివయాత్రలు ఉంటాయి. ఇది స్టార్టింగ్ మాత్రమే, ముందు ఇంకా చాలా ఉంటాయి అని తెలియజేస్తున్నా.